బేసిక్గా ఇంటర్వ్యూ లాంటిది ఎందుకు పెడతాను అంటే సినిమా అనేది చాలా గ్లామర్ ఫీల్డ్. బాగా కొన్ని రియాలిటీ షోస్ ఇవన్నీ వచ్చిన తర్వాత యాక్టింగ్ ఈజీ అయిపోయి రకరకాల లాంగ్వేజ్లో చెప్పాల్సి వస్తుంది. కనీసం రకరకాల లాంగ్వేజెస్ రాకపోయినా తెలుగైనా ప్రాపర్గా రావాలి, మినిమం తెలుగు వచ్చి ఉండాలి. 2 నెలలే మన కోర్స్ కాబట్టి బేసిక్గా యాక్టివ్గా ఉండాలి. బేసిక్గా నేను ఏం చూస్తానంటే కథలాగా చెప్పొద్దు, ఆ లైన్సే చెప్పడానికి ప్రయత్నం. ప్రసన్న, ఏ పేరు బెస్ట్? నేను ఇండస్ట్రీకి వచ్చాక త్రిపురాని పెట్టుకున్నాను. మరి ఎందుకు యాక్టింగ్ నేర్చుకోవాలి? అంటే నాకున్న ఫ్యాషన్ బట్టి మీ యాక్టింగ్ చూసి మీరు మీ దగ్గర ఇంకా నేను యాక్టింగ్ స్కిల్స్ ఇంకెక్కువ పెంచు. నేర్చుకున్నావు సీనియర్? రే ప్రేమ్, ఇక్కడ పడుకున్నావు. ఇవాళ ఈవినింగ్ చెప్పేస్తాను రిజల్ట్. ఓకే, 17th నుంచి ఉంటుంది నాగరేష్. ఏ పేరు? యూట్యూబ్లో వచ్చినప్పుడు మీరున్నారు. నేనేమనుకున్నానంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మనీ కోసం చెప్తారేమో, కానీ మీరుంటే అంటే టైం కంటిన్యూషన్ మీరు వర్క్ చేసినప్పుడు చేశారు, వర్క్ ఆగినప్పుడు మీకు అనుభవం అనేది ఉండేది కదా సార్. మీ దగ్గర నుంచి నేనైతే అది నేర్చుకోవచ్చు అని చెప్పి వేరే ఆప్షన్ చూసుకోకుండా ఇక్కడికి వచ్చాను. రే, నేను హ్యాపీగా బ్రతకాలనుకుంటున్నాను రా. ఈ మంచి చెడు సొల్లు కబుర్లు విని విని విసిగిపోయా. అయినా ఎవడం మోసం చేయట్లేదు. శ్రీవేణి కదా? ఏం యాక్టింగ్ ఏంటి, ఎందుకు ఇష్టం? అంటే పెళ్లి కాకముందు సినిమాల్లోకి వెళ్ళాలి అట్లా, స్కూల్లో డ్రామాలు, కూచిపూడికి వెళ్ళడం. భరతనాట్యం ఎన్ని ఏళ్ళు వెళ్ళావు? ఎవరు మేడం? ఓ కువైట్. ఓ వెరీ గుడ్. కిరణ్, ఐఎమ్ సీరియస్. ఆఫీస్లో CEO పోస్ట్ లిస్ట్లో ఉన్నా నేను. ఆయన నీ పర్మిషన్ కోసం చెప్పట్లేదు నేను. గట్టిగా చెప్పు సార్. అయినా నీ పర్మిషన్ కోసం చెప్పట్లేదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను అంతే. నాకు మా పద్మ గుర్తు వచ్చింది చూడండి. గాడ్ ప్రామిస్ అంటే ఆడవాళ్ళందరికీ ఉంటుంది, కానీ ఆంబియన్స్ హస్బెండ్. ప్లీజ్ నువ్వు సూపర్ అవుతావు సార్. ఎవరు? విజయనగరం. ఏంటి యాక్టింగ్ ఇష్టం? మనం నిజ జీవితంలో బతకలేని ఎన్నో పాత్రలు వేసి జీవించవచ్చు, అట్లా కొంచెం ఇంట్రెస్ట్ అయింది సార్. నానేం చేస్తాను? నాన్న వాళ్ళు ఊళ్ళో చిన్న వ్యాపారం. స్కూల్లో డ్రామాలు వేసేవాడు? చిన్న చిన్న పెద్దగా ఏం లేదు. నువ్వు ట్రైనింగ్ అవ్వాలనుకున్నావు, మామూలు కూడా వెళ్ళి ప్రయత్నం చేయొచ్చు.
సార్ చేయొచ్చు. సో ప్రాపర్గా ట్రైనింగ్ మీరు చెప్పిన తర్వాత నేను ఇన్స్పైర్ అంటే ఇది ఒక సబ్జెక్ట్ ఉంది, ఆ సబ్జెక్ట్ నేర్చుకోవాలి. చూడండి బ్రదర్, ఈ చమక్దమ్ హైదరాబాద్ నగరంలో పానీపూరి నుంచి బిర్యానీ దాకా, చికెన్ బిర్యానీ దాకా అందరూ దొరుకుతారు, అన్నీ దొరుకుతాయి. కానీ మీ దగ్గర లేని డబ్బు. ఆ డబ్బులు ఎలా సంపాదించాలో నేను చెప్తాను, వినాలని ఉందా? సాయంత్రం ఎక్కడ? విజయవాడ. నువ్వు విజయవాడ నుంచి వచ్చావా? లేదు, నేను హాస్టల్లో ఎక్కడ? కంటిన్యూస్. మరి ఎందుకు యాక్టింగ్ నేర్చుకోవాలనిపించింది? స్కూల్లో బాగా డ్యాన్స్ డ్రామా అవి చేస్తుండేది. తర్వాత నేను ఇంటర్కి వచ్చాక రీల్స్ టిక్టాక్స్ బాగా చేస్తున్నాను. సో దాన్ని బట్టి ఓకే మనలో కూడా యాక్టర్ సో అయితే కొంచెం డెవలప్ అయిపోతాం ఇందులో. మయూక ఎలా తెలిసింది? మయూక నేను నార్మల్గా సర్చ్ చేసినాను సార్, యాక్టింగ్ స్కూల్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి. అట్లా యూట్యూబ్లో చూశాను. రే ఏంట్రా, ఏం కావాలి నీకు చెప్పు, ఏం చేస్తున్నావు చెప్పు, పెళ్లి చేసుకున్నావా? రారా రా చేసుకున్నాను, పెళ్లి చేసుకున్నావా? ఇంకోసారి నా జోలికి వచ్చామంటే దానికి పోగులు పెట్టేస్తాను, జాగ్రత్త. చేస్తారా? లేదు లేదు, నేను సెలెక్ట్ అయిన వాళ్ళు అందరూ ఫోన్ చేయాలి. ఎందుకు ట్రైనింగ్ మరి దానికి వెళ్ళొచ్చుగా డైరెక్ట్? ఏదైనా సరే పర్ఫెక్ట్ ట్రైనింగ్ లేనిది వెళ్ళలేము కదా. సో నేను డైరెక్ట్ వెళ్తే ఏదో ఒక మిస్టేక్ అవుతుంది. ఆ మిస్టేక్ నాకు రావడం ఇష్టం లేదు. సో పర్ఫెక్షన్ ఇంకా ఉన్నాయి. నేను యాక్చువల్లీ సర్చ్ చేశాను సార్, అంటే మీరు యాజ్ అన్ యాక్టర్ మీకు చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్, సో మీ దగ్గర నేర్చుకుంటే వస్తుందనేది ఒక నమ్మకం. అక్కడ 80% ఇక్కడ 100% ఉంది నాకు నమ్మకంతో వచ్చాను సార్. వాట్సాప్ స్టేటస్ చూడకూడదు, తినేది తప్ప. నా జీమెయిల్ పాస్వర్డ్, నా ఫేస్బుక్ పాస్వర్డ్, నా ఇన్స్టా పాస్వర్డ్ చూపించాలి. కానీ తనని అడిగితే మాత్రం అనుమానం. సినిమాకి వెళ్ళొద్దామంటే ఆ ఇంటర్వ్యూలో తిండేంట్రా బాబు. పేరు యాక్టింగ్ ఇంగ్లీష్. నాన్న ఏం చేస్తారు? అమ్మ. మరి ఎట్లా సెలెక్ట్ అయితే ఫీజులు అవన్నీ? ఇప్పుడు నీకు ఎన్నేళ్ళు? ఇప్పుడు ఇంట్లో ఎవరు చేస్తే నడుస్తుంది ఇల్లు సంసారం? నువ్వు చేస్తా, అమ్మే చేయాలి. ఎంతమంది పిల్లలు? మరి ముగ్గురిని అమ్మే కదా చాకాలి. మరి నువ్వు ఇక్కడికి వచ్చేస్తే ఎట్లా? నువ్వు అట్లా కాదు, నీ ఇంట్రెస్ట్ కోసం అట్లాగే వాడి ఉండాలి. కొంచెం పెద్దగా, ఇప్పుడు నువ్వు ఎటు చిన్నపిల్లాడు కాదు, పెద్ద అంటే తమ్ముడు క్యారెక్టర్ ఇవ్వలేవు, పెద్ద క్యారెక్టర్ ఇవ్వలేవు. ఇప్పుడు ఎంత 18 కదా, 22, 23 వచ్చేదాకా ఉండు. అమ్మకి హెల్ప్ చేయి సాలిడ్గా, ఎంతో కొంత నీ వల్ల అయినంత డబ్బులు పెట్టు అమ్మ కోసం. అమ్మకి అప్పుడు ఓకే, ఇప్పుడు మా అబ్బాయి ఎటు వెళ్ళినా పర్వాలేదు అనిపిస్తుంది, నీకు కూడా ఒక ధైర్యం వస్తుంది. అప్పుడు ఈలోపు నువ్వు ఏం చేస్తావు అంటే డ్యాన్స్ నేర్చుకో మీ ఊళ్ళో, మీ పక్కన ఎక్కడన్నా ఉంటుంది. ఎందుకంటే నీకు మోటివేషన్ ఉండాలి కదా. స్విమ్మింగ్ నేర్చుకో, తర్వాత ఏమంటారు బాగా చదువుకో, తెలుగు బాగా చదవడం, బుక్ ఏది ఇచ్చినా పైకి చదువు, ఏది ఈనాడు పేపర్ ఏది కనపడుతుంది అది బయటికి చదువు కదా. రేపు పొద్దున డైలాగ్ చెప్పాలి మరి. సో బయటికి చదవడం నేర్చుకో, స్విమ్మింగ్ నేర్చుకో, డ్యాన్స్ నేర్చుకో, ఏదైనా జాబ్ చేయి, అమ్మకి హెల్ప్ చేయి. అమ్మ సెట్ అయిన తర్వాత పర్లేదు, మన ఇన్స్టిట్యూట్ ఇలాగే ఉంటుంది, నేను ఉంటాను. ఒక 3-4 బ్యాచ్లు అయిన తర్వాత బ్రదర్గా చెప్తాను, అమ్మ వాళ్ళని కష్టపెట్టి మనం చేయొద్దు. వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉండాలి మనకి. వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటే మనం ఏమైనా చేయగలం. ఫస్ట్ మీరు చెప్పినప్పుడు కూడా ఆలోచించాను బరాబర్. అదే సారీ ఇప్పుడు నువ్వు ఆలోచిస్తున్నావు కూడా తెలుసున్నా. కాకపోతే దీనివల్ల ఇంట్రెస్ట్ ఉంటుంది తమ్మి. ఇప్పుడు ఏం చేస్తావు అంటే ఆ ఇంట్రెస్ట్ ని చంపుకోవద్దు అంటున్నా. ఇంట్రెస్ట్ హ్యాపీగా డాన్స్ నేర్చుకో, అన్ని నేర్చుకో. ఈలో పేపర్ బాగా చదివి బయటికి చదివి, ఇప్పుడు నీకు పేపర్ ఇచ్చాం కదా, అలాగే నువ్వు ఏదైనా చదివి వెంటనే చెప్పడం నేర్చుకో.
10 లైన్లు వెంటనే మళ్ళీ ఒక 10 నిమిషాలు చదవడం, నేర్చుకోవడం, చెప్పడం, అలా మెమరీ ప్రాక్టీస్ చేసుకో. మంచిది కదా, ఇవన్నీ యాక్టింగ్ కోసమే కదా. అలా ఒక 3 బ్యాచ్లు అయిన తర్వాత వద్దు. ఓకే, ఇప్పుడు నేను జాయిన్ చేసుకుంటా, నాకు డబ్బులు వస్తాయి, దానివల్ల లాభం కాదు కదా. ఇంట్లో సంతోషం ఉంది. ఏం పేరు ఇది? అఖిల్ కుమార్. ఎవరు? హైదరాబాద్. ఎక్కడెక్కడ? నాన్న తెలిసిందా? నాన్న ఏమన్నాడు? వాళ్ళు సెలెక్ట్ అయితే మరి ఇక్కడ కూడా డైలీ వస్తావా మానేస్తా? డైలాగ్ నేర్చుకున్నావా? భయపడు. సేమ్ నీదే వచ్చిందండి స్క్రిప్ట్. నేను అందరికి ప్రాపర్ ఇచ్చుకుంటూ వచ్చా. నేనేం పని పట్టలేకుండా ఇంట్లో దొంగుంటలేను. ఇంట్లో అందరికంటే ముందు లేచేది నేను. పాల ప్యాకెట్లు తేవాలి, కూరగాయలు ఉన్నాయో చూసుకొని మార్కెట్ వెళ్ళి బేగ మాట తేవాల్సింది నేను. అమ్మని హాస్పిటల్ తీసుకెళ్ళాలి, సిలిండర్ తేవాలి, వదనకి హెల్ప్ చేయాలి. కథ చూడేంటి ఏం యాక్టింగ్ ఏంటి ఎందుకు ఇష్టం? The impact movie creates or acting on or an actor or an actress creates on a people's point of view. People చూసేవాళ్ళు వాళ్ళ లైఫ్లో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. స్క్రీన్ దాటి వాళ్ళ లైఫ్ సినిమాలు ఎక్కువ చూస్తావా? చాలా. ఎవరు ఏది చూస్తా ఎక్కువ? నేను నా లైఫ్ హ్యాపీగా బ్రహ్మాండంగా జీవితం అనుకుంటున్నాను. ఈ మంచి చెడు ఇలాంటి సొల్లు కబులు విని విని అలసిపోయాం. అంటే ఎవరు నేరం చేయట్లేదా, ఎవరు మోసం చేయట్లేదు చెప్పు? ప్రతి రంగంలోనే దుర్మార్గం అది. మనకి తెలిసిన 2 months 7 అది లాస్ట్ 7 to 1 తర్వాత మళ్ళీ 7 to 6 ఫీజ్ ఎవ్రీథింగ్ ఈవినింగ్ ఫోన్ చేస్తాను. ఎవరు? ఎందుకు యాక్టింగ్ ఇష్టం బాగా? చిన్నప్పటి నుంచి మా ఊళ్ళో ఎక్కువ నాటకాలు జరుగుతుంటాయి. చూసేవాడిని. నేను చేసే టైంకి నాటకాలు కూడా తీసేసాను. తెలుగులో ఎవరి సినిమాలు చూస్తే ఎక్కువ? ఆబ్వియస్లీ మెగాస్టార్ చిరంజీవి గారు కదా. ఏ సినిమా ఇష్టం చిరంజీవి గారు? నుంచి అయితే మీరు చేసిన హిట్లర్ సినిమా నుంచి నాకు బాగా డైలాగ్ నేర్చుకున్నాం. అక్కడ సర్కిల్ దగ్గర వాళ్ళ కాళ్ళు వాళ్ళ చాపుకొని కూర్చోవడమేనా, ఏదైనా జాబ్ ఏదైనా చూసుకోవడం? అమ్మ నాన్న చెల్లి నువ్వు నేను వదిన పిల్లలు ఇన్నాళ్ళకు నందగోపాల్ కలం కదిలింది. ఆయన మాటల్లోనే నా చిరు స్వప్నం రూపుదాల్చింది. సాయంత్రం ఫోన్ వస్తుంది, దాన్ని బట్టి నీ ఫోన్లో అవి ఏమైనా తీసుకుంటాను.